ఇద్దరూ తమ మకాంను హాస్టల్కి మార్చేశారు. హమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉందిరా. ఇక ఆ బార్ గోలలు, అర్ధరాత్రి దాకా ప్రతి అడ్డమైన వాడికి సర్వీస్ చేయడాలు ఏమీ ఉండవు అని ఎగిరి బెడ్పై పడుకుని సెల్ ఫోన్ చూసుకుంటూ అన్నాడు లక్ష్మణ్. అతని ఆనందం చూసి భరత్ చిన్నగా నవ్వుకుంటూ కొత్త రూంలోని కబోర్డ్లో లగేజ్ సర్దుతున్నాడు. ఇంతలో లక్ష్మణ్కేదో గుర్తొచ్చినట్టు భరత్ వైపు చూస్తూ, రేయ్, మర్చిపోయాను, మిథున్తో మాట్లాడావా? ఆమె కోపం తగ్గిందా లేదా అని అడిగాడు. లేదురా, ఇంకా సీరియస్గానే ఉంది అని నిరాశగా చెప్పాడు భరత్. నీకెలా తెలుసు అని అడిగాడు. ట్రై చేశాను, పొద్దున్నే మెసేజ్ చేశాను, కానీ రిప్లై ఇవ్వలేదు అని బెడ్పై కూర్చుంటూ అన్నాడు భరత్. మెసేజ్లో మాట్లాడకపోతే ఏంటి, వెంటనే డైరెక్ట్గా వెళ్లి కలవచ్చు కదా. నువ్వు నిజంగానే ఆ పిల్లని లవ్ చేస్తున్నావు కదా అని ప్రశ్నించాడు లక్ష్మణ్. నాకు మిథున గురించి తెలుసురా. కోపంలో ఉంటే 1-2 రోజుల వరకు ఎవ్వరితో మాట్లాడదు. నేనే ఎలాగోలా ప్యాచప్ చేసుకుంటాలే అని అన్నాడు భరత్. ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదురా, ముందు అర్జెంటుగా వెళ్లి మిథున్తో మాట్లాడు అని ప్రోత్సహించాడు లక్ష్మణ్. ఇప్పుడా అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. అవును, ఇప్పుడే, పద వెళ్దాం అంటూ పైకి లేచాడు లక్ష్మణ్. ఎక్కడికిరా అని ఆశ్చర్యపోయాడు భరత్. బ్లూమూన్ పబ్కి, మిథున అక్కడే ఉంది అని అన్నాడు లక్ష్మణ్. నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. మిథున ఇన్స్టాగ్రామ్ స్టోరీని చెక్ చేశాను అని సమాధానమిచ్చి భరత్ని తీసుకుని పబ్కి బయలుదేరాడు లక్ష్మణ్. రాత్రి 8 గంటలు. బ్లూమూన్ పబ్లో రంగురంగుల డిస్కో లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. వెనుక నుండి డీజే తన పాటలతో ఆ అట్మాస్ఫియర్ని మరింత ఎనర్జెటిక్గా మారుస్తున్నాడు. చాలా మంది జంటలు జంటలుగా ఫ్లోర్పై డాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర ఫ్రెండ్స్తో కూర్చుని ఉంది మిథున. సడన్ గా పబ్కి రమ్మని పిలిచావంటే ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అడిగింది ఆమె ఫ్రెండ్ రూప. ఏం లేదే, రేపటి నుండి నేను శివారెడ్డి కాలేజ్లో జాయిన్ అవుతున్నాను. ఇక నుండి మిమ్మల్ని రెగ్యులర్గా కలవడం కుదరకపోవచ్చు, అందుకే ఈ పార్టీ అనంది మిథున. నువ్విలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ భరత్ నిన్ను ప్రేమిస్తున్నాడని అతని కోసం పట్టుబట్టి మరీ మీ నాన్నను విసిగించి రికమెండేషన్ మీద అకాడమిక్ ఇయర్ మధ్యలో మన కాలేజ్ నుండి ఆ శివారెడ్డి కాలేజ్కి మారడానికి ఏర్పాట్లు చేసుకున్నావు. తీరా చూస్తే వాడేమో బార్లో పనిచేస్తూ నిన్ను నమ్మించి మోసం చేశాడు. ఇంకేముందని ఆ కాలేజ్లో జాయిన్ అవుతున్నావు అని చిరాగ్గా అడిగింది రూప. ఆల్రెడీ నా కోసమని మా డాడీ అన్ని కాంటాక్ట్స్ వాడారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా డాడీ ఇంకోసారి ఎవ్వరినీ ఫేవర్స్ అడగడానికి ఉండదు అని నీరసంగా చెప్పింది మిథున. ఇంత జరిగిన తర్వాత కూడా కనీసం ఒక్కసారి నిన్ను కలిసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదంటే ఆ భరత్ ఉద్దేశం ఏమై ఉంటుందంటావు అని ఆరా తీసింది మరో ఫ్రెండ్ సునీత. అబ్బా, వాడి గొడవ ఎందుకిప్పుడు? అదంతా మర్చిపోవడానికే కదా మిమ్మల్ని రమ్మంది. మీరేమో మళ్ళీ మళ్ళీ వాణ్ణి గుర్తు చేస్తున్నారు అని విసుక్కుంది మిథున. ఓకే ఓకే అంటూ అందరూ గ్లాసెస్ ఎత్తి చైర్స్ కొట్టారు. ఆర్యన్ కూడా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికే వచ్చాడు. అందరి చేతుల్లో వైన్ గ్లాసెస్ ఉన్నాయి. చూస్తుంటే వాళ్ళు చాలాసేపటి నుండి డ్రింక్ చేస్తున్నట్టుగా ఉంది. వాళ్లల్లో ఒకడు దూరంగా ఉన్న మిథునను గమనిస్తూ పక్కనే ఉన్న ఫ్రెండ్తో, అరే, ఆ అమ్మాయినెక్కడో చూశాన్రా, కాని గుర్తు రావడం లేదు అని అన్నాడు. వెంటనే అటువైపు నుంచి మరో ఫ్రెండ్, రేయ్, ఆ అమ్మాయి నిన్న మన కాలేజ్కొచ్చిందిరా, ఆ భరత్ గాడి ఫిగర్ అని అన్నాడు. ఆ మాట వినగానే ఆర్యన్ తల తిప్పి అటువైపుకు చూశాడు. మొదటిసారి మిథునం చూసినప్పటినుండే అతని కళ్ళు ఆమెపై పడ్డాయి. ఒంపు సంపులన్నీ పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దినట్లున్న ఆమె ఆఫ్టర్ ఆల్ బార్లో పనిచేసే భరత్ గాడి గర్ల్ ఫ్రెండ్ అనే నిజం అతనికి మింగుడు పడలేదు. దానికి తోడు ఉదయం భరత్ కాలేజ్లో తన చెయ్యి పట్టుకున్న సంగతి కూడా అతని మనసును రగిలిపోయేలా చేస్తోంది. దాంతో ఎలాగైనా మిథునను టీస్ చేసి భరత్పై రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచన అతనిలో మొదలైంది. వెంటనే అక్కడి నుండి పైకి లేచి చేతిలో ఉన్న వైన్ గ్లాస్తో మిథున దగ్గరకు వెళ్లాడు. అప్పటికి ఎక్కువగా తాగడం వల్ల అతని అడుగులు తడబడుతున్నాయి. హే బేబీ, నువ్వే కదా ఆ భరత్ గాడి లవర్వి అంటూ మాటలు ముద్దు ముద్దుగా వినిపించడంతో మిథునతో పాటుగా ఆమె ఫ్రెండ్స్ కూడా తలెత్తి చూశారు. నిన్న కాలేజ్లో భరత్తో పాటు అతన్ని చూసినట్టుగా గుర్తు చేసుకుంది మిథున. ఆర్యన్ ఆమె పక్కనే నిల్చుని మళ్లీ మాట్లాడుతూ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇంత అందంగా ఉన్న నీకు కొంచెం తెలివి కూడా ఉంటే బావుండేది. ఆ భరత్ గాడిలో ఏముందని వాడికి పడిపోయావో అర్థం కావడం లేదు. బార్లో పనిచేసేవాడి కోసం
మా కాలేజ్ దాకా వచ్చావు నువ్వు. మరి నాకు కూడా ఒక బార్ ఉంది, నాతో పాటు వస్తావా? అంటూ గట్టిగా నవ్వాడు. మిథున అలాంటి మాటలు వినడం ఇష్టం లేనట్టు తన ఫ్రెండ్స్ వైపు చూసి, పదండే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చైర్లో నుండి పైకి లేచింది. ఎక్కడికెళ్తావే, కమోన్, కాసేపు ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అంటూ ఆమెను ఆపబోతూ అడుగులు ముందుకు వేశాడు ఆర్యన్. తాగిన మైకంలో అడుగు తడబడ్డంతో ఆర్యన్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్లోని వైన్ మొత్తం మిథున డ్రెస్పై ఒలికిపోయింది. దాంతో మిథున చిరాగ్గా అతని వైపు చూసి, వాట్ ద హెల్ ఈస్ దిస్ అని కోపంగా అరిచింది. ఆర్యన్ వెంటనే, సారీ డార్లింగ్, నన్నిప్పుడే క్లీన్ చేస్తానుండు అంటూ టేబుల్పై ఉన్న టిష్యూస్ తీసుకుని మిథున ఒంటి మీద చేయి వేయబోయాడు. సరిగ్గా అదే టైంలో అతని చేతిని ఎవరో గట్టిగా పట్టుకోటంతో తలెత్తి చూశాడు. ఎదురుగా భరత్ కనిపించాడు. హఠాత్తుగా భరత్ని ఎవరో కిడ్నాప్ చేయటంతో అతనికి ఏమైందో, ఎలా ఉన్నాడో అని మొదట కంగారు పడింది మిథున. కాని భరత్ మోసం చేశాడని తెలియగానే అతనిపై వచ్చిన కోపం అతనికి ఏమైందో అనే భయాన్ని డామినేట్ చేసింది. ఆ కోపంలోనే మోసం చేసిన అతనికి ఏమైనా పట్టించుకోకూడదు అనుకుంది. అందుకే భరత్ మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వలేదు. కాని అతన్ని ఇప్పుడు డైరెక్ట్గా చూడటంతో లోపల సంతోషంగా అనిపించింది. కాని ఆమె దాన్ని బయటకు చూపించలేదు. ఆర్యన్ చేతిని పట్టుకున్న భరత్ అతని చేతిని బలవంతంగా కిందకి దించుతూ, అసలే తాగున్నావు, నీ చేతుల్ని కొంచెం దగ్గర పెట్టుకో, వాటిని ఎవరిపైన పడితే వాళ్లపైన వేస్తే విరిగిపోతాయి బ్రో అని స్మూత్గా బెదిరించాడు. అక్కడ భరత్ను చూసిన వెంటనే అప్పటిదాకా దూరంగా ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ లేచి అక్కడికి రావటంతో పబ్లో సడన్ గా గందరగోళం మొదలైంది. భరత్ ఇచ్చిన వార్నింగ్ను విన్న ఆర్యన్ పెద్ద పెద్దగా నవ్వుతూ, వచ్చేశాడ్రా హీరో, నాకే వార్నింగులిస్తున్నాడు అని అంటూనే హఠాత్తుగా 2 చేతులతో భరత్ కాలర్ పట్టుకుని అతని మొహంలో మొహం పెట్టి సీరియస్గా చూస్తూ, ఆఫ్టర్ ఆల్ బార్లో వెయిటర్ గాడివి, నేనెవరో తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావా అని అన్నాడు. నువ్వెవడైతే నాకేంట్రా, నా గర్ల్ ఫ్రెండ్ జోలికొస్తే నువ్వు ఎవడైనా సరే చంపేస్తాను అంటూ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ సీరియస్గా చెప్పాడు భరత్. అది విన్న ఆర్యన్ ఎగతాళిగా నవ్వి, అంత మగాడివా, అయితే విను, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు దూరం చేసి మరో వారం రోజుల్లో నాతో తిరిగేలా చేసుకుంటాను అని నవ్వాడు. అతని ఛాలెంజ్ విన్న భరత్ నవ్వుతూ అతని కాలర్ పట్టుకున్న ఆర్యన్ చేతుల్ని విడిపించుకుంటూ, నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా, సరే అయితే ట్రై చేయి, ఒక వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఫెయిల్ అయితే మాత్రం ఇంకెవరితోనూ ఛాలెంజ్ చేసే ఛాన్స్ నీకు లేకుండా చేస్తాను, ముందే చెప్తున్నాను మరి అని అన్నాడు. వాళ్ల మాటలు వింటూ అప్పటిదాకా మౌనంగా నిల్చున్న మిథున కోపంగా, వాట్ రబ్బేష్ అని అరిచింది. దాంతో ఆర్యన్ భరత్ ఇద్దరూ తల తిప్పి ఆమె వైపు చూశారు. మిథున కోపంగా వాళ్లను చూస్తూ, నేనేమైనా క్యాంటీనా, ఇద్దరూ ఎవరికి కావలసినట్టు వాళ్ళు పంచుకుంటారని మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఛాలెంజ్ చేయడానికి మీరెవరు అనంటూ భరత్ వైపు సూటిగా చూస్తూ, నేనెవ్వరికీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు అంటూ విసురుగా అక్కడ్నుంచి బయటకు నడిచింది. వెంటనే లక్ష్మణ్ ముందుకొచ్చి, రేయ్, ఇంకా ఇక్కడే నిల్చుని ఏం చేస్తున్నావు, వెళ్ళి మాట్లాడు అని అనడంతో భరత్ అప్పుడే స్పృహలోకొచ్చినట్టు, మిథునా, మిథునా ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనుకే బయటికి వెళ్లాడు. మిథున ఆగకుండా వెళ్లి పార్కింగ్లో ఉన్న తన కార్ డోర్ తీసి అందులో కూర్చుంది. వెంటనే భరత్ కూడా వెళ్లి డోర్ తీసుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు. కిందకి దిగు అని సీరియస్గా చెప్పింది మిథున. ఈరోజు నేను చెప్పేది నువ్వు వినాలి, అప్పటిదాకా నేనిక్కడి నుంచి వెళ్ళను, నిన్ను వదిలిపెట్టను అని మొండి పట్టుపట్టాడు భరత్. ఇప్పటిదాకా విన్న చాలు, నువ్వేం చెప్పినా వినడానికి నేను రెడీగా లేను, నువ్వు నన్ను చీట్ చేశావు అని కోపంగా అంది మిథున. లేదు, నే చెప్పేది విను అని ప్రాధేయపడతాడతను. నువ్వు బార్లో పనిచేస్తున్నావన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు, అది చీటింగ్ కాదా అని ఆవేశంగా అడిగింది మిథున. ఆ ప్రశ్నతో భరత్ నీళ్లు నములుతూ, నేను బార్లో వెయిటర్నని తెలిస్తే నువ్వు నాతో మాట్లాడవేమోనని, నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను అని నసిగాడు. అయితే ఇంతే నన్ను అర్థం చేసుకుంది? మన రిలేషన్లో ఉన్న ఇన్ని రోజుల్లో నేనెప్పుడైనా నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి గాని, నీ స్టేటస్ గురించి గాని ఎప్పుడైనా అడిగానా అసలు అని చిరాకు పడింది.
లేదు అని టక్కున తలను అడ్డంగా ఊపాడు భరత్. మరి అన్నీ నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా అని కోపంగా అని ఒక్క క్షణం ఆగి, అయినా నువ్వు డబ్బున్నవాడివా లేనివాడివా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్నుగానే ఇష్టపడ్డాను. నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కాని నువ్వు నాతో అబద్ధం చెప్పావు. ఐ కాంట్ టాలరేట్ లాయర్స్ అని కోపంగా అంది మిథున. సారీ మిథున, నువ్వు నాకు దూరం అయిపోతావనే భయంతోనే నీకు అబద్ధం చెప్పాను. ఇంకెప్పుడు నీతో అబద్ధం చెప్పను అని అన్నాడు భరత్. ప్లీజ్ భరత్, ఇంకేం మాట్లాడడానికి లేదు. నేను వెళ్ళాలి. లీవ్ మీ అలోన్ అనంది మిథున. ఆమె బాగా హట్టయిందని అర్థం చేసుకున్న భరత్, సరే వెళ్ళు, కాని నిన్ను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి కార్ దిగాడు భరత్. మిథున వెంటనే కార్ రివర్స్ చేసి బయట వెయిట్ చేస్తున్న ఆమె ఫ్రెండ్స్ను ఎక్కించుకుని వెళ్లిపోయింది. అది చూసిన లక్ష్మణ్ పరిగెత్తుకుంటూ భరత్ దగ్గరకొచ్చి, ఏమైందిరా, కన్విన్స్ అయిందా అని అడిగాడు. లేదురా, ఇంకా కోపంగానే ఉంది. కాని ఏం పర్వాలేదు, తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని నమ్మకంగా చెప్పాడు భరత్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని అడిగాడు లక్ష్మణ్. మిథునకు నేను అబద్ధం చెప్పానని మాత్రమే కోపం ఉంది, నా మీద ద్వేషం లేదు. అది ఆమె కళ్లల్లో చూశాక తెలిసిపోయింది అని అన్నాడు భరత్. ఏమోరా బాబు, ఈ లవర్స్ మాట్లాడే మాటలు నాలాంటి సింగిల్ గాళ్ళకి అస్సలు అర్థం కాదు అని అన్నాడు లక్ష్మణ్. ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకు కదిలారు. భరత్ లక్ష్మణ్లు ఇద్దరూ హాస్టల్ ముందు క్యాబ్ దిగేటప్పటికీ అక్కడ వాళ్ల కోసం దేవేందర్ వెయిట్ చేస్తూ కనిపించాడు. అతన్ని చూసిన లక్ష్మణ్, అరే ఈయనేంట్రా ఇక్కడా అని సందేహిస్తూ అడిగాడు. నేను వెళ్ళి మాట్లాడేసొస్తాను, నువ్వు లోపలికెళ్ళు అని చెప్పిన భరత్ చుట్టూరా ఒకసారి చూసి క్యాజువల్గా నడుచుకుంటూ దేవేందర్ దగ్గరకు వెళ్ళి, మీరేంటిలా వచ్చారు అని అడిగాడు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి సార్, కొన్ని డాక్యుమెంట్స్ పైన మీ సైన్ కావాలి, అందుకే అంటూ ఆగాడు దేవేందర్. ఓకే అంటూ కార్లో కూర్చున్న భరత్ దేవేందర్ ఇచ్చిన ఫైల్పై సైన్ చేస్తూ, మీరు నన్ను కలవడానికి రాకండి దేవేందర్ గారు, ఏదన్నా అర్జెంట్ అవసరం ఉంటే నాకే కాల్ చేయండి, నేనే మీ దగ్గరకు వస్తాను. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ ఫర్ మై వర్క్స్ అని అన్నాడు. ఓకే సార్ అంటూ భరత్ ఇచ్చిన ఫైల్ తీసుకున్న దేవేందర్, సార్ ఆ ఆర్యన్ సంగతి మన వాళ్ళని డీల్ చేయమంటారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, మీరప్పుడు యాక్షన్లోకి దిగారా అని అడిగాడు. ఎస్ సార్, మీరు మ్యాన్షన్ నుండి బయటకు అడుగు పెట్టినప్పటినుంచి మన వాళ్లన్నీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ ఆర్యన్ ఇప్పటికే 2 సార్లు మీ పైన చెయ్యెత్తాడు. మీరు ఓకే అంటే వి విల్ హ్యాండిల్ హిమ్ అని అన్నాడు దేవేందర్. ఆలోచనలో పడ్డాడు భరత్. ఆర్యన్ విషయంలో దేవేందర్కి భరత్ ఏం సమాధానం ఇవ్వనున్నాడు? మిథునకు నిజంగానే భరత్ మీద ద్వేషం లేదా? ఆర్యన్ చేసిన ఛాలెంజ్లో గెలుపెవరిది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.